Hello guys, this is our first video on our YouTube channel. Hoping a good reach for this. పక్కన పెడితే టుడేస్ వీడియో టాపిక్. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, టైం కుదరలేదు. మనందరికీ తెలిసిందే సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఒక స్కామ్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఫేస్ చేస్తారు వీటిని. అండ్ ఆ స్కామ్స్ ఆర్ నథింగ్ బట్ ఇంటర్న్షిప్ స్కామ్స్. అసలు ఈ ఇంటర్న్షిప్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళకి ఓ రెండు మొక్కలు చెప్తా వినండి. ఏదైనా ఒక కంపెనీ అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకునే విధంగానే టెంపరీగా ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో వర్క్ చేయడానికి స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకుంటారు. దీన్ని ఇంటర్న్షిప్ అంటారు. మోస్ట్లీ థర్డ్ ఇయర్స్ ఆర్ ఫోర్త్ ఇయర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇంటర్న్షిప్ లో 2 types ఉంటాయి. టైప్ 1 పెయిడ్ ఇంటర్న్షిప్. పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే మీరు ఆ కంపెనీలో వర్క్ చేసినందుకు మీకు స్టైపెండ్ పే చేస్తారు, విచ్ ఈస్ నథింగ్ బట్ శాలరీ పే చేస్తారు. ఇట్స్ నథింగ్ బట్ పెయిడ్ ఇంటర్న్షిప్. ఓకే. అండ్ సెకండ్ టైప్ వచ్చి అన్పెయిడ్ ఇంటర్న్షిప్. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే స్టైపెండ్ ఉండదు, జస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం చేస్తారు. సో ఇప్పుడు ఇందులో స్కామ్స్ అయితే చాలా ఎక్కువైనాయి. ఎస్పెషల్లీ సమ్మర్ లో అయితే ఈ స్కామ్స్ లో మెయిన్ గా నేను చాలా మంది దగ్గర చూసినవి, నేను ఫేస్ చేసినవి మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి ఫేక్ ఇంటర్న్షిప్ కంపెనీస్ లైక్ కోడ్ సాఫ్ట్, కోడ్ ఆల్ఫా, ఓయాసిస్, ఆస్పిరెంట్, భారత్ ఇంటర్న్, కాగ్నిఫిస్ టెక్నాలజీస్, ఆక్టానెక్ట్ సర్వీసెస్, ఇంకా పెద్ద చెట్టాయి ఉంది. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కొన్ని నాకు తెలిసినవి. అసలు వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తా వినండి. జస్ట్ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయమంటారు. అందులో నీ డీటెయిల్స్ అండ్ ఏ డొమైన్ కావాలో చూస్ చేసుకోమంటారు. అండ్ నెక్స్ట్ నీ మెయిల్ కి ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. అండ్ ఆఫర్ లెటర్ కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. లైక్ ఏఐసిటి అప్రూవ్డ్, ఎంఎస్ఎంఈ అప్రూవ్డ్, ఆ కంపెనీ లోగోలు ఇలా దుద్దేస్తారు. మొత్తం ఆ ఆఫర్ లెటర్ మొత్తం కొద్దిగా బాగా కనపడాలి కదా చూడడానికి. అండ్ ఆఫర్ లెటర్ వచ్చాక నేను వాట్సాప్ గ్రూప్ ఆర్ కమ్యూనిటీలో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఇంకా అక్కడే నీకు పిల్లనిబ్బాల ప్రాజెక్ట్స్ అన్ని అసైన్ చేస్తారు. టు డూ లిస్టులు, టిక్ టాక్ టోలు, క్యాలిక్యులేటర్లు, ఇంకా ఉంటాయి ఇలాగా చిన్న చిన్న టాస్క్లన్నీ. ఇంకా అవలేదు, ఆ టాస్క్లు నువ్వు చేస్తూనే ఆ ప్రోగ్రెస్ ని గిట్ హబ్ లోని, లింక్డ్ఇన్ లోని అప్లోడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళని ట్యాగ్ చేయాలి. అంత దాకా చేసిన తర్వాత కూడా ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా నీకు ఫ్రీ ఇవ్వడు. యూ హ్యావ్ టు పే ద మనీ. అలా పే చేసి తెచ్చుకున్న సర్టిఫికేట్ నీకు ఏ మాత్రం యూజ్ ఉండదు. అండ్ రెజ్యూమ్ లో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవడానికి పనికిరాదు. అంటే ఇవి నేను చాలా మంది దగ్గర చూసాను అండ్ నేను కూడా ఫేస్ చేశాను. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే దీన్ని స్కామ్ అంటారు, మ్యానిపులేషన్ అంటారు, నాకు సరిగ్గా తెలీదు. ప్రాసెస్ అయితే చెప్తా, మీరు ఫిగర్ అవుట్ చేసుకోండి. ఇందులో ఏముండదు, ఎడ్యుటెక్ కంపెనీస్ కాలేజ్ కి డైరెక్ట్ గా క్యాంపస్ విజిట్ చేసి ఆర్ ఇండైరెక్ట్ గా ఆన్లైన్ వెబినార్ పెట్టి వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేసుకుంటాయి. నన్ను అడగచ్చు, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేసుకోవడం తప్పే ఉంది భయ్యా అని. బట్ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కాకుండా సమ్మర్ ఇంటర్న్షిప్ అని, ఆన్లైన్ ఇంటర్న్షిప్ అని, వర్చువల్ ఇంటర్న్షిప్ అని, ఎంఎల్సీ కంపెనీ ఇంటర్న్షిప్ అని, మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ అని, ఇంటర్న్షిప్ అని పేర్లతో ప్రమోట్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఇంటర్నల్ గా లోపల ఏముంటదంటే ఏదో ఒక డొమైన్ ని చూస్ చేసుకోవాలి అండ్ దాని రిలేటెడ్ కోర్స్ వాళ్ళ ఎల్ఎంఎస్ డాష్ బోర్డ్ లో ఉంటది. ఆ కోర్స్ ని కంప్లీట్ చేసి ఫైనల్ గా ఒక కేప్ స్టోన్ ప్రాజెక్ట్ చేయాలి. అట్ ద ఎండ్ నువ్వు ఆ ఫైనల్ ప్రాజెక్ట్ చేసినా చేయకపోయినా యూ విల్ గెట్ దట్ internship completion certificate, letter of recommendation, etc. And for all this they will be charging around 500 to 5,000 rupees. ఎక్కడో కాదు, మా కాలేజ్ లోనే, మా క్లాస్ గ్రూప్స్ లోనే ఇవి రోజు వస్తూ ఉంటాయి. ఇందులో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్ కి యూస్ఫుల్ ప్రోగ్రామే, బట్ ఆ కోర్స్ వరకే యూస్ఫుల్. అంటే నువ్వు పే చేసామని వాళ్ళు ఇచ్చే ఆ కోర్స్ కోసమే పే చేస్తే దట్స్ ఓకే. అలా కాదని వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఆర్ ఇంటర్న్షిప్ కోసం అయితే ఏమాత్రం వాల్యూ ఉండదు ఆ సర్టిఫికేషన్ కి. అండ్ రెజ్యూమ్ లో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవడానికి పనికిరాదు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన సైడ్ నుంచి పే చేస్తే వచ్చే ఇంటర్న్షిప్స్ ని అవాయిడ్ చేయండి. బికాస్ ఇంటర్న్షిప్స్ అంటే కంపెనీ వాళ్ళు మనకు పే చేయాలి ఆర్ అట్లీస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా ఇవ్వాలి. మనం పే చేయడం అంటే ఇట్స్ పాయింట్లెస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, మీరు చూస్తూనే ఉంటారు రోజు సోషల్ మీడియాలో చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ ని. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది వాళ్ళ మీద ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో చెప్తలేను. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు రోజు కంటెంట్ పోస్ట్ చేయాలన్న ఇంటెన్షన్ తో ఏ కంటెంట్ దొరక్క టీసీఎస్ ఈస్ ప్రొవైడింగ్ వర్చువల్ ఇంటర్న్షిప్ అని, డెలాయిట్ ఈస్ ప్రొవైడింగ్ వర్చువల్ ఇంటర్న్షిప్ అని, జేపీ మార్గన్ వర్చువల్ ఇంటర్న్షిప్ అని, యాక్సెంచర్ వర్చువల్ ఇంటర్న్షిప్ అని వాటికి బాగా హైప్ యాడ్ చేసి అవి మనం చేస్తే ఇంకా రెజ్యూమ్ లో మనకి హై వెయిటేజ్ వచ్చేస్తుందని అలా ఓవర్ హైప్ ఇస్తారు. బట్ వాటి వల్ల మనకి ఏమి యూజ్ ఉండదు. దే ఆర్ జస్ట్ జాబ్ సిమ్యులేషన్స్. ఇప్పుడు దాకా మనం ఎక్స్పోజ్ చేసిన 3 types ఆఫ్ ఇంటర్న్షిప్స్ లో టైం వేస్ట్ చేసే బదులు ఏదో ఒక డొమైన్ లో బాగా అప్ స్కిల్ అయ్యి రియల్ పెయిడ్ ఇంటర్న్షిప్ ని క్రాక్ చేయండి, విచ్ విల్ రియల్లీ మేక్ ఏ రియల్ డిఫరెన్స్ ఇన్ యువర్ రెజ్యూమ్ అండ్ కెరియర్. అండ్ ఫైనల్లీ వీడియో అయితే బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మీకు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలా అదిరిపోయే చాలా యూస్ఫుల్ కంటెంట్ వస్తానే ఉంటది. చాలా ఉన్నాయి దాచాం కుప్పలు కుప్పలుగా. ఓకే, థ్యాంక్ యూ.